అలానే మెసేజ్లో కొన్ని సంఘటనలను చూస్తూ ఉంటే సమాజంలో ఇలాంటి సైకోలు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక రకంగా చెప్పాలంటే హృదయ విదారకరం. ఎందుకనంటే 7 ఏళ్ల పాప అమ్మాయిని డ్రమ్ములో కుక్కి ఒక సైకో చంపేశాడు. అతని పేరు హర్షవర్ధన్ అనే పేరు. మదనపల్లి జిల్లా, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది ఈ సంఘటన. ఎప్పుడు ఆ మదనపల్లిలో వాస్తవంగా ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కూడా ఒకటి వచ్చినాయి. రేపు జరగటాలు, తర్వాత కొట్టుకోటాలు ఎక్కువగా జరుగుతుంది. కులవర్ధన్ అతని పేరు. అమ్మాయి ఆడుకుంటుంది. కులవర్ధను ఏం చేశాడో తెలియదు. బట్ ఆమె కనిపించకపోయేటప్పటికి తల్లిదండ్రులు అయితే కంప్లైంట్ చేశారు పోలీసులకి. తీరా పోలీసులు అనుమానిస్తూ కులవర్ధన్ ఇంటికి వెళ్తే కులవర్ధన్ ఇంట్లో 7 ఏళ్ల అమ్మాయికి సంబంధించినటువంటి శవం దొరికింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి డ్రమ్ములో కుక్కి చంపేశాడు. మరి ఎందుకు చంపేశాడు అని అంటే అతను మానసిక స్థితి సరిగ్గా ఉండదు అని చెప్పి అంటున్నారు. ఎందుకు మానసిక స్థితి సరిగ్గా ఉండదంటే గంజాయికి బానిసయ్యాడు అని చెప్పి అనుమానిస్తున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే డ్రగ్స్కు అలవాటు పడినటువంటి యువత చాలామంది ఉన్నారు. ఈవెన్ అసలు డ్రగ్స్ జోలికి కానీ లేదా మందు తాగేటువంటి కుటుంబాల నుంచి రానటువంటి వాళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈగల్ అనేటువంటి దాన్ని పెట్టి డ్రగ్స్ అలాగే గంజాయి లేకుండా చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఈ డ్రగ్స్ గంజాయి కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. లేదంటే ఈ కులవర్ధన్ అయిన అతను 7 ఏళ్ల పాపని ఇంట్లోకి తీసుకెళ్ళి మరి ఆ అమ్మాయిని ఏం చేశాడు ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. డ్రమ్ములో కుక్కేసి చంపేసాడు. చంపేసి అక్కడే ఉన్నాడు, పారిపోలా, అక్కడే ఉన్నాడు. పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు పోలీసులు. అతను పారిపోయిన తర్వాత పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఈ కులవర్ధన్ సైకో బ్యాచా లేదు అసలు ఏం జరిగింది అనేది పోలీసులు బయట పెట్టాల్సింది. 7 ఏళ్ల పాప ఏం చేసింది? అతని వయసు చూస్తే 26 సంవత్సరాలు. 7 ఏళ్ల పాప తీసుకొచ్చి ఆ అమ్మాయిని డ్రమ్ములు వేసి కుక్కి చంపేశాడని అంటే అతని సైకోయిజం గంజాయి కారణంగా వచ్చిందా, ఎలా వచ్చింది అనేది బయటపడాలి. ఇప్పుడు గంజాయి బ్యాచ్ని అందుకే కట్టడి చేయాలి ఆంధ్రప్రదేశ్లో. లేదంటే ఇలాంటి నేరాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టాలంటే ముందు గంజాయి బ్యాచ్ని కట్టడి చేయాలి. సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.